దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరు కోరుతూ ఉంటారో వారందరిపై నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసింది స్వయాన రాజుల రాజు, ప్రభువుల ప్రభువు. ఆ ప్రభు వాగ్దానం ఇచ్చారంటే తప్పకుండా అది చేసి తీరే దేవుడు ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాలంలో నూతనంగా తన ప్రేమను కరుణను మనందరిపై కుమ్మరించానని ఆ ప్రభు వాగ్దానం ఇచ్చారు. కాబట్టి ఆ విశ్వాసంలో ఈరోజంతా మనం జీవించుదాం. నా ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని ప్రేమ పరంపరంగా మన మీద కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు చూడండి, కొన్నిసార్లు మనం అవసరంలో ఉన్నప్పుడు, మనము దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆ శ్రమలో శోధనలో తండ్రి అని పిలిచిన మరుక్షణమే ఆ దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆ విపత్కర పరిస్థితి నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తారు. దేవుని ప్రేమను అనుక్షణము అనుభవిస్తున్న మనము మరికొద్ది పరిస్థితులు అన్నీ చాలా చక్కబడ్డాయి, ఇక ఏ సమస్య శోధన మనకి లేదన్నప్పుడు మన దృష్టి ఈ లోకం మీదకి మనం సారించినప్పుడు ప్రియులారా, నేత్రాస, శరీరాస, జీవపు డంబము మనల్ని మరలా లోకము వైపుకి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ ఆకర్షణలో మనం పడిన వెంటనే చూడండి, దేవునితో మనకున్న సంబంధాన్ని మనం కోల్పోయినప్పుడు, ఆ పరిస్థితిలో, ఆ విపత్కర పరిస్థితులలో దేవుణ్ణి మనకు మొరపెట్టనప్పుడు దేవుడు మనం విపత్కర పరిస్థితిలో ఉన్నప్పటికీ మన నుంచి ఆయన దాగుకుంటాడంట. అవును ప్రియులారా, జెఫన్యా ప్రవక్త తన ప్రవచనాల ద్వారా ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో, యూదా ప్రజలతో మాట్లాడినట్లుగా ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలు, యూద జాతీయులు వాళ్ళు ఎంత భయంకరమైన పరిస్థితులలో ఉన్నారు, పాపము చేసి దేవుని నుంచి దూరంగా వాళ్ళ ఆత్మీయ జీవితం ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ మొర వినకుండా ఆయన దాగుకొనెను. వారి యొక్క పాపపు స్థితిని చూడలేక ఆయన దాగుకొన్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల జీవిత చరిత్రను మనం కొద్దిగా ముందుకు చూసినప్పుడు చూడండి, మనష్షే రాజు పరిపాలిస్తున్న సమయంలో ఈ జెఫన్యా ప్రవక్త ఆమోను, ఆయన కుమారుడు ఇంకా యోషియా రాజు పరిపాలిస్తున్నప్పుడు జెఫన్యా ప్రవక్త ప్రవచించాడు. మనష్షే రాజు కంటే ముందు ఆయన తండ్రి హిజ్కియా రాజు, దేవుడికి ఇష్టడుగా ధర్మబద్ధంగా జీవించిన యూదా రాజు. చూడండి, మనము రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయం నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ అస్సీరియా రాజు సెన్హెరీబు ఈయన మీదకి యుద్ధానికి రాబోతున్నాడు అని లేఖను పంపించినప్పుడు చూడండి, ఆ హిజ్కియా రాజు భయపడిపోలేదు, ఆయన బెంగ పెట్టుకోలేదు, వెంటనే దేవుని సంప్రదిస్తున్నాడు. దేవుని ప్రవక్త అయిన యెషయాను సంప్రదిస్తున్నాడు. ఆ లేఖను దేవాలయంలోనికి తీసుకొని వెళ్ళి, అయ్యా నువ్వు సార్వభౌముడవు, అందరికంటే ఎక్కువగా పైన ఉన్నవాడవు, అందరిని పరిపాలించేవాడవు నీవు మా తరపున యుద్ధం చేయమని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా, నువ్వు భయపడవద్దు, నీ తరపున దేవుని దూతలే వచ్చి యుద్ధం చేస్తారన్నప్పుడు లక్షల మంది వీరు ఏ యుద్ధం చేయవలసిన అవసరం లేకుండానే ఆ సెన్హెరీబు సైన్యాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు నాశనం చేశారు ప్రియులారా. అంతగా దేవునిలో ఉన్నవాడు చూడండి, ఇంకా తనకు అనారోగ్యం జరిగినప్పుడు కూడా ఆ అనారోగ్య పరిస్థితిలో కూడా, ప్రభా నేను నీకెంత నమ్మదగిన వాడిగా ఉన్నాను కదా, ధర్మబద్ధంగా జీవించాను కదా అని తన జీవితాన్ని దేవుడి ముందు చూపెట్టినప్పుడు యెషయా ప్రవక్త, నువ్వు అనారోగ్యంతో ఉన్నావు కదా, ఇక నువ్వు మరణించబోతున్నావు, నీ జీవితాన్ని రాజ్యాన్ని సరి చేసుకో అన్నప్పుడు ప్రియులారా, ఆయన కన్నీటి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు యెషయా ప్రవక్తను మరలా వెనక్కి పంపించి 15 సంవత్సరములు జీవితాన్ని, కాలాన్ని
పొడిగించాడు. ఇంతవరకు బాగానే ఉంది, ఇక ఆయన జీవితకాలం పొడిగింపబడింది అని అనారోగ్యంతో ఉన్నాడేమో, ఆయనను కొద్దిగా పరామర్శిద్దామని ఆ అస్సీరియా రాజు మరొకసారి లేఖను పంపినప్పుడు, అప్పుడు శత్రువులతో పొత్తు పెట్టుకోవడానికి బదులు, ప్రభా ఎందుకు వీళ్ళు మరలా తమ దూతల్ని పంపించారు, ఎందుకు నాతో సంప్రదింపులు జరుపుతున్నారని తన అలవాటు ప్రకారము దేవుని వైపు చూడవలసిన వాడు హిజ్కియా రాజు. కానీ వాళ్ళు పరామర్శించడానికి వచ్చిన వెంటనే తన రాజ్యంలో ఉన్నదంతా, తన యొక్క అన్ని ఆస్తులు అంతస్తులు అన్నీ కూడా వాళ్ళకి చూపించినప్పుడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మరలా మాట్లాడుతున్నాడు. ఏమేమి వాళ్ళకు చూపించావంటే, నా రాజ్యంలో ఉన్నదంతా కూడా వాళ్ళకి చూపించాను అని చెప్పినప్పుడు, వాళ్ళు నీ రాజ్యమును అలా కొల్లగొట్టబోతున్నారు అని చెప్పినప్పుడు, నీ కుమారులను కూడా వాళ్ళు బందీలుగా పట్టుకోబోతున్నారు, వాళ్ళు నీ కుమారులు నపుంసకులుగా వారి రాజ్యంలో ఉండబోతున్నారు అన్నప్పుడు మరొక్కసారి ఆ దేవుడి ముందు పాప క్షమాపణ ఒప్పుకొని మరొక్కసారి ప్రవ్వా నాది తప్పైంది క్షమించు అనవలసిన వాడు, నా జీవిత కాలంలో నేను సుఖంగా ఉంటాను కదా, నా రాజ్యము శాంతిగా ఉంటుంది కదా చాలు, నా కుమారుని పాలన కాలంలో ఎలా ఉంటే నాకేంటి, స్వార్థంగా ఆలోచించాడు. కాబట్టి ప్రియులారా, అతని కుమారుడు మనష్షే పరిపాలనకు వచ్చినప్పుడు ఆ అన్యదేవ రాజుల ప్రభావం వీళ్ళ మీద పడింది. కాబట్టి అన్య దేవతలకి బలిపీఠాలను కట్టించడం, అన్య దేవులను పూజించడం, నక్షత్రాలను పూజించడం, నక్షత్రాలకు బలులు అర్పించడం, తన కుమారుణ్ణే నరబలిగా ఆ అషేరా దేవులకు బాలు దేవులకు అర్పించే అంత ఆత్మలో నీచమైన స్థితికి మనష్షే రాజు అంత ఘోరమైన కార్యాలను చేస్తున్నప్పుడు దేవుడు అవన్నీ చూడకుండా దాగుకొన్నాడంట. అదే జెఫన్యా ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా దేవుని దగ్గర నుంచి అన్ని ఆశీర్వాదములు పొందిన తర్వాత ఇక ఆశీర్వాదముల మీదనే మన దృష్టిని పెట్టి ఈ లోకం మీద, ఈ లోక ఆశలకు మనల్ని మనం అర్పించుకొని ఈ లోకంలో ఒకరిలాగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మనం చేసే నీచ నికృష్ట క్రియలను చూడలేక దేవుడు దాగుకుంటాడంట. అటువంటి పరిస్థితులలో దేవుడు పూర్తిగా మనల్ని వదిలివేస్తాడా? కాదు ప్రియులారా. దాని తర్వాత మనష్షే రాజు యొక్క మనవడైన యోషియా రాజు తిరిగి పరిపాలనకు వచ్చినప్పుడు ఆయన ధర్మబద్ధుడుగా, దేవునికి ప్రీతికరమైన వాడుగా జీవిస్తూ ఉన్నప్పుడు మరొకసారి దేవుడు యూదా జాతిని నేను నిన్ను కరుణిస్తాను, ఎవరెవరైతే నీలాగా దేవుని పట్ల దైవ భయము కలిగి ఉంటారో, ఇతరుల పట్ల న్యాయంగా ప్రవర్తిస్తారో, ఇతరులకు కనికరము చూపిస్తారో, నేను కూడా వారందరి పట్ల కనికరము చూపిస్తాను, వాళ్ళను చూసి నేను ఆనందంతో గంతులు వేస్తాను, వారిని చూసినప్పుడు ఉత్సవ దినము వలె నేను పండుగ చేసుకుంటాను, వాళ్ళని చూసి ఆనందంతో నేను పాటలు పాడతాను అని జెఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు యోషియా కాలంలో తను చేసిన పండుగను గురించి చెప్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఎప్పుడెప్పుడైతే మనల్ని మనము తగ్గించుకొని ఆ దేవుని పట్ల మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు, ఇతరుల పట్ల కనికరము చూపుతూ న్యాయబద్ధంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అది ఎలా మనలో జరుగుతుంది? ఆ దేవుడే మన మధ్యలో ఉండి ఆ పనులు చేయడానికి మనల్ని పురికొల్పినప్పుడు అలాంటి కార్యములను మనం చేస్తాము. అలాంటి పరిస్థితులలో ఈ లోకంలో నీచ నికృష్ట పనులు చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది మాత్రము దైవ భయం కలిగి జీవిస్తూ ఉంటారు కదా, వారు ఇంకా ప్రాణములతో ఉండినట్లయితే వారికి కలిగిన అవమానమును నేను కీర్తిగా మార్చెదను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా తెలిసి తెలియక ఎన్నోసార్లు మనం చేసిన పాపం వలన ఆ అవమానాన్ని మనమే కొని తెచ్చుకుంటాము. కొన్నిసార్లు అవమానం భరించలేక ఇక నేను నా ప్రాణానికి హాని తలపెట్టుకుంటాను అని ఆత్మహత్య చేసుకుంటాను అని మనం అనుకుంటాం. స్వయాన యేసు ప్రభుల వారితో జీవించిన ఆయన శిష్యులలో అపోస్తులలో ఒకరైన యూదా ఇస్కరియోతు యేసు ప్రభు ద్వారా అభిషేకం పొందాడు.
యేసు ప్రభు నామములో ఆశ్చర్యక్రియలు అద్భుతాలు చేశాడు. కానీ యేసు ప్రభువును అప్పగించిన తర్వాత ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి చూడండి, అపోస్తలుడిగా ఆ యొక్క పట్టికలోంచి అతడు తొలగింపబడ్డాడు. ప్రియులారా, కానీ పేతురు భక్తుడు కూడా, ఆయన కూడా యేసుప్రభుని ఎరుగనను బొంకిన వాడే. కానీ యేసుప్రభు ఆయనను వెతుక్కొని వచ్చే వరకు ప్రాణములతో ఉన్నాడు. కాబట్టి ఆయనను అవమానము నుండి ఆయనకు కీర్తిలోనికి ఆయన జీవితాన్ని మార్చాడు. యేసుప్రభు స్థాపించిన సంఘానికి ఆయనను పునాదిగా వేసి, ఆ పునాది మీద, పేతురు అనే బండ మీద నా సంఘాన్ని కడతానని ఎవరైతే అవమానంలో యేసుప్రభు ముఖాన్ని చూడలేకపోయారో, ఆ పేతురు చేసిన ఒకే ఒక్క ప్రసంగంలో 4,000 మంది దేవుని స్వీయ రక్షకుడిగా స్వీకరించారు. ప్రియులారా, అవమానము నుండి కీర్తిలోనికి మనల్ని నడిపించే దేవుడు మనకు ఉండగా ఏ పాపము ఏది కూడా మనల్ని ప్రాణము తీసుకునే అంత నీచమైన స్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళకూడదు. ప్రియులారా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆ దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడు, నా పాపపు స్థితి నుంచి తన పరిశుద్ధ రక్తంతో నన్ను కడుగుతాడు అనే విశ్వాసంతో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏ అవమానము కూడా మనకి కీర్తిలాగా మారకుండా ఆ యేసు ప్రభు ప్రేమ తప్పకుండా ఆ ఉన్నత స్థితిలోనికి మనల్ని లేపుతుంది. ఈ వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరుడ సహోదరి, ఏ పరిస్థితిలో, ఏ అవమానంలో నీవు ఉండి నీ కుటుంబాన్ని చూడలేకపోతున్నావేమో, నీ స్నేహితులను చూడలేకపోతున్నావేమో, నీ ఊరిలోనికి రాలేకపోతున్నావేమో, నీ బంధుమిత్రులతో కలవలేకపోతున్నావేమో, నీవు పనిచేసే స్థలానికి వెళ్ళలేకపోతున్నావేమో, ఇక నా జీవితం అంతం అయిపోయింది అనుకుంటున్నావేమో, అది సత్యము కాదు. నీ కొరకు తన ప్రాణాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని సిలువలో నీ కొరకు కార్చిన ప్రభువు నీకు కలిగిన అవమానాన్ని కీర్తిగా మార్చడానికి ఆయన వెలను చెల్లించారు. నీవు అది విశ్వసిస్తున్నావా? తప్పకుండా నీకు కలిగిన అవమానము కీర్తిగా మారే రోజు చాలా త్వరలో ఉంది. నీవు నిశ్చింత పడకు, నీవు అధైర్యపడకు, అవిశ్వాసాన్ని నీ దరిదాపులకు కూడా రానివ్వకు. నిన్ను అవమానంలో ముంచినప్పుడు దేవుడు దాగుకున్నాడేమో, కానీ అవమానాన్ని కీర్తిగా మార్చినప్పుడు దేవుడు తన యొక్క నామాన్ని నీ సాక్షిభూత జీవితం ద్వారా ఆయన మహిమపరుచుకుంటాడు. ఈ అవకాశాన్ని ఆ దేవునికి అర్పించుదాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, మేము కూడా పాపంలో, శాపంలో ఉన్నప్పుడు ప్రభువా, అయ్యా ఈ లోకమే మాది అని మేము జీవిస్తూ ఉన్నప్పుడు అయ్యా నీవు నీ ముఖాన్ని మా నుండి దాచుకున్నావేమో, అందుకని ఎంత కన్నీరు కార్చినా నీ దగ్గర నుంచి అయ్యా మాకు ఆదరణ కలగలేదు. కానీ ఎప్పుడైతే మా పాపపు జీవితాన్ని వదిలిపెట్టి అయ్యా మాలోని పాపాన్ని ఒప్పుకొని అయ్యా నీకు మా జీవితాలను అర్పించినప్పుడు ప్రభా, నీవే మాకు కలిగిన అవమానాన్ని కీర్తిగా మార్చే దేవుడవు. నాతో ఎంతమంది ప్రార్థిస్తున్నారు, వారి అవమానకర జీవితాన్ని ఇక ముగింపు చేసి కీర్తి అనే వస్త్రముతో వాళ్ళని ఇప్పుడు ధరింపచేస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రం, నీకు వందనాలు. ఈ సాక్ష్యభూత జీవితంగా మేమందరము జీవించినట్లు కృపను దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. అవమానంతో ఉండే జీవితము అయిపోయింది ప్రియులారా, కీర్తిగా మారే జీవితము ఈరోజు. కాబట్టి ప్రభువులో ఆనందించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.